హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఫస్ట్ థింగ్ ఏందిరా అంటే లాస్ట్ 10 డేస్ నుంచి మన ఛానల్‌లో వీడియోస్ అంత కన్సిస్టెన్సీగా అయితే రావట్లేదు. సో నార్మల్‌గా అయితే ఎవ్రీ వీక్ మనం అట్‌లీస్ట్ ఒక 3 వీడియోస్ అన్నా పెట్టేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు డ్యూ టు సెవరల్ రీజన్స్ లాస్ట్ 10 డేస్‌లో జస్ట్ 1 వీడియో మాత్రమే పెట్టాం అనుకుంటా మనమైతే. సో డ్యూ టు సెవరల్ రీజన్స్ కన్సిస్టెన్సీగా అయితే ఉండలేకపోయాం. అట్ ది సేమ్ టైమ్ మన ఎడిటర్‌కి కూడా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల సో బ్రో కూడా అంత కోఆపరేట్ చేయలేకపోయాడు మనకి వీడియోస్‌లో అయితే. ఆన్ టు టైమ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి. సో, కాకపోతే మేము డిసైడ్ అయింది ఏందిరా అంటే మాత్రం ఇంక మీద నుంచి మాత్రం డెఫినెట్‌గా ఆన్ పాయింట్ మనమైతే కన్సిస్టెన్సీ ఈచ్ అండ్ ఎవ్రీ వీక్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయాలంటే గట్టిగా అయితే ఫిక్స్ అయ్యాం మా టీమ్ అంతా గూడా. సో, దాని మీదే వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంక కమింగ్ వీక్స్‌లో 'పుష్పం' మీద ఆల్మోస్ట్ 2 వీడియోస్ దాకా ఉన్నాయి. ఎందుకో 'పుష్పం' మీద మాత్రం ఆ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంది వీడియోస్ చేయనీకి మాత్రం. ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ గూడా వస్తుంది మాకు. సో, హోప్‌ఫుల్లీ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేసే వీడియో అయితే నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది. క్రేజీ అయితే ఉండబోతుంది వీడియో మాత్రం. సో, దాని తర్వాత అనాలిసిస్ వీడియో గూడా ఆ కైండ్ ఆఫ్ మంచి స్టఫ్ ఉండేలాగైతే చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. సో, అది గైస్ ఇంక మిగతాది కన్సిస్టెంట్‌గా చేస్తాము. మీరు చేయాల్సిందైతే ఏం లేదు గైస్. జస్ట్ సపోర్ట్ చేయండి. ఒకవేళ కొత్తగా ఎవరైనా ఛానల్‌కొస్తే మాత్రం డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎండ్ చూసి ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, పర్లేదు. అండ్ అసలు ఈ వీడియో దేని గురించి నేను చెప్పలేదు కదా! ఈ పాటి థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా వీకెండ్ వస్తుంది. సో, మీరు చిల్ అవ్వాలంటే మీకు కొన్ని మూవీస్ కావాలి. అప్పుడప్పుడు కొంచెం చిల్ అవ్వడం నేర్చుకోండి. దానికోసమే ఇట్స్ ఎ మూవీ సజెషన్ వీడియో. సో, ఇంకా లేట్ లేకుండా మూవీ సజెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ సజెషన్ అయితే మాత్రం 'స్టార్' అని ఒక ఫిల్మ్ అయితే ఉంది. తమిళ్ ఫిల్మ్. మనకి హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌లో ఉంది. ఇది ఇంగ ఈ ఫిల్మ్ స్టోరీ లైన్ విషయానికి సింపుల్‌గా చెప్పాలి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోటివేషనల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఒక పర్సన్ లైఫ్‌లో తన డ్రీమ్స్‌ని అచీవ్ చేయడానికి ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాడు. అండ్ ఈ మోటివేషన్ ఫిల్మ్‌కి కొంచెం ఆ కైండ్ ఆఫ్ కమర్షియల్ థింగ్స్ యాడ్ చేస్తే ఇంకా అదే ఈ 'స్టార్' ఫిల్మ్ అన్నమాట. అండ్ ఈ ఫిల్మ్ కొంచెం లాగ్‌గా అయితే ఉంటుంది. కాకపోతే మీకు ఈ కైండ్ ఆఫ్ జోనర్స్ ఇష్టపడే వాళ్ళైతే మాత్రం డెఫినైట్‌లీ మీరైతే ఎంజాయ్ చేస్తారు ఈ ఫిల్మ్‌ని. కాకపోతే ఆ లాగ్ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నన్ను కామెంట్ సెక్షన్‌లో ఏసుకోకండి. సో, అది ఇంక ఈ మూవీ సజెషన్ అయితే మాత్రం ఇంక నెక్స్ట్ సజెషన్‌కెళ్ళిపోతే ఇంక డైరెక్ట్‌గా మనకి 'కిష్కింధకాండ' అని ఒక మలయాళం ఫిల్మ్ అయితే ఉంది. రీసెంట్ టైమ్స్‌లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ అని చెప్పొచ్చు. అసలకి మలయాళం వాళ్ళు ఈ రీసెంట్ టైమ్స్‌లోనే డెలివర్ చేసిన దాంట్లో ఇదొక జెమ్ ఆఫ్ ద ఫిల్మ్. డెఫినెట్‌గా అది మాత్రం. ఎందుకని మీకు చూస్తే మీకు అర్థమైపోతుంది. కంటెంట్‌లో మలయాళం వాళ్ళు తీసే అంత ఫిల్మ్స్ ప్రెజెంట్ మనం ఇండియన్ హిస్టరీలోనే ఎవరైతే తీయట్లేదో. సో, అంత బాగా కంటెంట్ అయితే డెలివర్ చేస్తున్నారు మనకైతే. ఈ ఫిల్మ్ ఇనీషియల్‌గా స్టార్ట్ అవ్వడం ఏదో సింపుల్‌గా ఉంటుంది. ఏముందిరా అనుకుంటాం గానీ, ఒకసారి మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మాత్రం మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇంకా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లకి ఆ క్లైమాక్స్‌లో మనకి ఆన్సర్స్ చెప్పరు. కానీ కన్వీనియంట్‌గా అయితే ఉంటుంది మనకి మూవీ చూసిన తర్వాత. సో, దీనికన్నా ఎక్కువ చెప్పలేము ఈ మూవీ గురించి. డెఫినెట్‌గా ట్రై చేయండి వీకెండ్‌కి. మీకు డెఫినెట్‌లీ నచ్చుతుంది ఈ ఫిల్మ్ అయితే మాత్రం. నెక్స్ట్ ఇంకొక మూవీ సజెషన్ అంటే మాత్రం 'ఇంటూ ద వైల్డ్' అని ఒకటి అవైలబుల్‌లో ఉంటుంది మనకి మూవీ అయితే. ఒకవేళ మీకు ఇప్పటిదాకా ఈ యాక్షన్సు, హారర్సు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్ని బోర్ కొట్టేసి నాకొక ఫ్రెష్ కాన్సెప్ట్ కావాలి. ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ పీస్‌ఫుల్‌గా చూసే మూవీ, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ కావాలి అంటే మాత్రం ఈ ఫిల్మ్ అయితే డెఫినైట్‌లీ మీకోసమే. ఇది ఒకసారి చూడండి. మీకు డెఫినెట్ అయితే నచ్చుతుంది. దీంట్లో కమర్షియల్ గాని, ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ అయితే ఏమి ఉండదు. ఇది కంప్లీట్‌గా ఒక డాక్యుమెంటరీలా అయితే ఉంటుంది. ఒక పర్సన్ లైక్ మనం ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఇలా కాకుండా ఒక కైండ్ ఆఫ్ తన లైఫ్ మొత్తం ఎక్స్‌ప్లోర్‌లోనే పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఆ కైండ్ ఆఫ్ మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ ఇలాగా డెఫినైట్‌లీ మనకి ఈ ఫిల్మ్ చూసినంత సేపు కూడా ఆ కైండ్ ఆఫ్ ఫీల్ గుడ్ అయితే ఉంటుంది. సో, యూ కెన్ డెఫినైట్‌లీ ట్రై ఇట్. ఒకవేళ మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీస్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసి 'పీనట్ బటర్ ఫాల్కన్' అయితే ఒక మూవీ అయితే ఉంటుంది. ప్రీవియస్‌గా నేను చెప్పిన మూవీ సజెషన్‌కి యాస్ ఇట్ ఈజ్ ఇంచుమించు అలాగే అయితే ఉంటుంది ఈ మూవీ గూడా. బట్ ఈ మూవీకి యాడెడ్ ఏందిరా అంటే ప్రీవియస్‌గా చెప్పింది ఇట్స్ ఎ కంప్లీట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ లాగా. కాకపోతే ఈ ఫిల్మ్‌లో ఆ కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీలో మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎలా పెడితే ఎలా ఉంటదో అలా ఉంటది ఈ ఫిల్మ్ అయితే. సో, అకార్డింగ్ టు యువర్ చాయిసెస్ మీరైతే సెలెక్ట్ జేసుకోవచ్చు ఏ మూవీ చూడాలనేసి. కాకపోతే నేను జస్ట్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ అయితే మాత్రమే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మూవీ సజెషన్ వచ్చేసి 'ఏలియన్ రోమన్స్' అనేది ఒక ఫిల్మ్ అయితే ఉంటది. ఇది మరీ సూపర్ లెవెల్ ఫిల్మ్ అయితే చెప్పను గానీ, ఒకవేళ మీకు ఈ కైండ్ ఆఫ్ స్కై ఫిక్షన్స్, ఏలియన్స్ ఈ కైండ్ ఆఫ్ మూవీస్ గాని ఇంట్రెస్ట్ ఉండి, ప్రీవియస్‌గా ఈ కైండ్ ఆఫ్ మూవీస్ బాగా చూసుంటే మాత్రం యూ కెన్ డెఫినైట్‌లీ గివ్ ఇట్ ఎ ట్రై. మూవీ అయితే బావుంటుంది.
ఎస్పెషల్లీ విజువల్స్ అయితే మాత్రం బాగుంటుంది. ఆ గ్రావిటీ, ఆ కైండ్ ఆఫ్ ఏవైతే చూపిస్తారో అవి మాత్రం డెఫినెట్‌గా అయితే బాగుంటాయి. కొన్ని ఏలియన్ సీన్స్ కూడా అయితే అనిపిస్తుంది మూవీలో. సో, ఒకవేళ మీకు ఈ జోనర్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్‌లీ మీకు ఈ వీకెండ్‌కి ఇది ఒక పర్ఫెక్ట్ ఫిల్మ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఫైనల్ మూవీ సజెషన్ వచ్చేసి 'మై ఆక్టోపస్ టీచర్' అని ఒక ఫిల్మ్ అయితే ఉంటుంది. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌లో ఉంది. సో, ఒకవేళ మీరు గాని ఈ కైండ్ ఆఫ్ ఓషన్ విజువల్స్, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇంట్రెస్ట్‌గా ఎంజాయ్ చేస్తే ఈ ఫిల్మ్ కూడా మీకు డెఫినెట్‌లీ అయితే నచ్చుతుంది. దీంట్లో ఎస్పెషల్లీ విజువల్స్ అయితే మాత్రం చాలా అయితే చూపిచ్చారు ఓషన్స్‌కి సంబంధించింది. సో, యూ కెన్ డెఫినెట్‌లీ ట్రై ఇట్ యాస్ వెల్. అండ్ ఏంది భయ్యా ఇప్పుడు మాకు ఈ మూవీస్ కోసం ప్రైమ్‌లు, అమెజాన్‌లు, ఈ నెట్‌ఫ్లిక్స్‌లు యాడేం తీసుకురమ్మంటారంటే, మీకు తెలియనివున్నాయా చెప్పండి? మనకి మనలాంటోళ్ళ కోసమే టెలిగ్రామ్ అయితే ఉంది. సో, మేము గూడా ఇంక ఈ మూవీ సజెషన్స్ కోసం టెలిగ్రామ్‌లో అక్కడక్కడ వెతికి చూసి ఇంక మీకైతే చెప్తానికి మేము అదే చేస్తా ఉంటాం. సో, మీరు అదే చేయొచ్చు. టెలిగ్రామ్‌లో మనకి చాలా ఈ మూవీస్ అన్నీ గూడా టెలిగ్రామ్‌లో అవైలబుల్‌లో ఉంటాయి. మనకి జస్ట్ పోయి సెర్చ్ చేయండి మీకు దొరికేస్తుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు గాని ఈ వీడియో ఇక్కడి దాకా చూసినట్లయితే, మీకు నచ్చినట్లయితే మాత్రం ఒకవేళ మీరు ఈ మూవీస్‌లో ఏమన్నా చూసుంటే కూడా కింద అయితే కామెంట్ చేయండి. మీకు ఆ మూవీ ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అనేసి. ఒకవేళ ఈ మూవీస్ ఏం చూడకపోతే డెఫినెట్‌లీ ఏదైనా 2 పిక్ చేసి మీరు వీకెండ్‌కి అయితే చూడండి. మీకు డెఫినెట్‌లీ అయితే నచ్చుతుంది. సో, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.